వేడి వేడి రైస్లో బెండకాయ కోడిగుడ్డు పులుసు, బెండకాయ నంజుకొని తింటూ ఉంటే నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ రెసిపీ కోసం ముందు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఎగ్స్ని ఉడకబెట్టుకున్న తర్వాత ఒక పావు కేజీ బెండకాయలని ఇలా పొడుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లము, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బెండకాయలు ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక 2 వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం మెంతి, స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీరకు వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్, 1/2 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ శనగపిండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం చిక్కబడ్డ తర్వాత కొత్తిమీరకు వేసుకుంటే మన బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ.